ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, అక్కడ నుంచి చిక్కడపల్లి పిఎస్కి తరలించడం, అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు, ఆ తర్వాత నాంపల్లి కోర్టు, అక్కడ నుంచి చంచల్గూడకి తరలించడం అండ్ బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా అక్కడే ఉంచడం, ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లా జరిగింది సార్. ఈ ఎపిసోడ్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. ఫస్ట్ ప్రశ్న, రేవంత్ సర్కార్ ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించింది అనేది ఒక ప్రశ్న. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. దీనిలో వేరే కుట్ర కుతంత్రాలు రాజకీయం ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. సో దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందనే అందరూ నమ్ముతూ ఉన్నారు సార్. ఏంటి ఆ బలమైన కారణం? నమ్ముతున్నారు, మీరెలా సర్టిఫికెట్ ఇస్తారు? లేదు సార్, చాలా అందరి తరఫున మీరెట్లా మాట్లాడతారు? అదొక అభిప్రాయం అన్నమాట నిజం. అందరి తరఫున మన మీడియాలో టీవీ స్టూడియోలో కూర్చొని భారతదేశ ప్రజలందరి తరఫున మనం వకాల్తా పుచ్చుకుని మనకెవరు ఇయ్యలే అధికారం. మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది, బలమైన అభిప్రాయం అయితే ఉంది, దాంట్లో నేను కాదనలేను. అందరి అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం అంటే ఇంకో ఒపీనియన్ లేదని మీనింగ్. చాలా మంది కూడా చెప్పలేదు, మెజారిటీ మన ఒపీనియన్ పోల్ నిర్వహించలేదు. లేదు, ఇంకొక విషయం చెప్తాను, నా దాంట్లో ఒపీనియన్ పోల్ పెట్టాను, ఇంట్రెస్టింగ్. సరైన చర్య అని చెప్పి మెజారిటీ ఎక్కువ మంది అన్నారు. మీరు ఒపీనియన్ పోల్ నా దాంట్లో మీరు చూడండి, ఇప్పటికి కూడా ఉంది. నిన్నటి వరకు నేను చూశాను 49% ప్రొఫెసర్ కె నాగేశ్వరి యూట్యూబ్ ఛానల్లో పెడితే 49% అనుకూలంగా సరైన చర్య అన్నారు, 42% తప్పుడు చర్య అన్నారు, మిగతా వాళ్ళు మేము చెప్పలేమన్నారు. అంటే మీరు అన్నట్లు మరి చాలా మంది కూడా కాదు అది, అందువల్ల మనం వి కెనాట్ కమ్ టు సచ్ కంక్లూజన్. కానీ సినీ పరిశ్రమ అంతా ఏకమైంది. సో సినీ పరిశ్రమ ఏకం ఎట్లాగా అవుతుంది, ఏకంగా రాజకీయ పరిశ్రమ విడిపోతుంది, సినిమా పరిశ్రమ ఏకమవుతుంది, అది సహజం కదండి. సో దాంట్లో ఏమి ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ మీరు చెప్పిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వింటే ఎవరికైనా ఏదో కఠినంగా వివరించారో అనే కలుగుతుంది. మీరేమన్నారు, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాక కోర్టులో ప్రవేశపెట్టారు, నాంపల్లి కోర్టు తర్వాత చెంచల్గూడ తర్వాత రాత్రవడానికి. ఇది ఎట్లుందంటే కూరగాయల మార్కెట్కి పోయారు, కూరగాయలు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చారు, కూరగాయలు ఇంటికి తీసుకొచ్చారు, కూరగాయలు కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత పొయ్యి మీద కర్రీ చేశారు, తిన్నారు. అదే జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది చెప్పండి నాకు, ఎందుకు అవునా కదా మీరే చెప్పండి. సో ఎవరినైనా అరెస్ట్ చేసినాక జరిగే ప్రక్రియ అది, జరగకపోతే తప్పు. అందువల్ల ఆ ప్రక్రియలో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చెప్పిన తీరు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇన్ని చేశారు, అబ్బా అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు, కోర్టులో ప్రవేశపెట్టారు, చెంచల్గూడ జైలు తీసుకెళ్లారు, అబ్బా ఇది ప్రొసీజర్ కదా, అది చేయకపోతే తప్పు. బట్ బెయిల్ వచ్చిన తర్వాత నైట్ రిలీజ్ అవుతారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా అంతే జరుగుతుంది ప్రాసెస్. ఆ బెయిల్ కోర్టు కదా, హైకోర్టు బెయిల్ ఇస్తుంది. హైకోర్టు నుంచి అధికారికంగా జైలు సూపరింటెండెంట్ పోవాలి. అది రవిశంకర్కు నాగేశ్వరికి మనం పడకపోయి పరిగెత్తుకోయిస్తే జైలు సూపరింటెండెంట్ ఒప్పుకోడు కదా, అఫీషియల్ గా ప్రాపర్ ఛానల్ రావాలి. హైకోర్టు రిజిస్ట్రార్ ఆ కేసులన్నీ అయిపోయినాక వాళ్ళు ఇట్ హ్యాస్ దేర్ ఓన్ టైం కదా. ఇప్పుడు చాలా మంది మీకు బెయిల్ వచ్చినాక వెంటనే రిలీజ్ కారు, మీరు చూడండి కావాలంటే. ఒక అల్లు అర్జునే కాదు, మీరు ఎవరు అరెస్ట్ అయినా చూడండి, బెయిల్ వచ్చిన వెంటనే రిలీజ్ కారు. అయితే మిగతా వాళ్ళే మనకు తెలియదు, పొలిటికల్ అండ్ ఫిలిం స్టార్స్ అయితే మనకు తెలుస్తుంది. కొంతమంది అభిప్రాయం ఏంటో చెప్తూ ఉన్నాను సార్, ఒక రోజైనా ఆ జైల్లో ఉంచాలి అల్లు అర్జున్ అనే ఉద్దేశంతో. అన్నది రకరకాల, మనది రాజ్యాంగం, ప్రజాస్వామిక రాజ్యాంగం, అందరికీ లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ బిలీఫ్, విశ్వసించే స్వేచ్ఛ ఉంది, ఆలోచించే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళు కదా. సో అందువల్ల కానీ మనము ఇక్కడ ఒక పొలిటికల్ అనలిస్ట్గా కూర్చొని వీ కెనాట్ బీ డ్రివెన్ బై వేక్ టాక్. అంటే సోషల్ మీడియా యుగంలో ఇంకా ఈ స్వేచ్ఛ మరింతగా పెరిగింది. సో అందువల్ల ఒకప్పుడన్నా కనీసం నాగేశ్వర్ లాంటి అవకాశం ఉండేది, టీవీలో మాట్లాడే అవకాశం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కదా. సోషల్ మీడియా డెమోక్రటైజ్ అయిపోయింది. ఈ డెమోక్రటైజ్ అయిన తర్వాత కోట్లాది మంది కోట్లాది అభిప్రాయాలు చెప్తారు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఆ అభిప్రాయాన్ని వ్యాలిడేట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా సమ్ బేసిస్, సమ్ ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికే రైట్ అని నేను అంటలేను, బట్ సమ్ ప్రాతిపదిక ఉండాలి. అందువల్ల మొదటి పాయింట్, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ రొటీన్. అసలు విషయం ఏంటంటే జైల్లో పెట్టడానికి స్కోపే లేదు. ఒక రాత్రిపూట ఎట్లా పెడతారు, హైకోర్టు బెయిల్ ఇచ్చాక? దట్ డజంట్ అరైజ్, అసలు ఆ క్వశ్చన్ అరైజ్ కాదు. సో దానికి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను బట్టి హైకోర్టు బెయిల్ చాలా మందికి లేటుగా కూడా దొరుకుతుంది. ఇంకా
సో ఇమీడియట్గా అక్కడ ఆల్రెడీ క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతోంది కనుక ప్రాసెస్ సులభమైంది. క్వాష్ పిటిషన్ అంతకు ముందు నుంచి విచారణ జరుగుతోంది, అందులో ఆ ప్రాసెస్లో మీకు ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. అందువల్ల ఎవరైనా అరెస్ట్ చేస్తే చాలామందికి అంటే ఈ లా ప్రాసెస్ తెలియని ప్రేక్షకులకు అర్థం కావాలి. ఎవరిని అరెస్ట్ చేసినా ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లో విచారణ జరిపి ఎఫ్ఐఆర్ దాఖలయ్యాక వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే తప్పు. రూల్ ఏంటంటే 24 గంటల లోపల కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఈ సివిల్ రైట్స్ లిబర్టీస్ వాళ్ళను నక్సలైట్లను అరెస్ట్ చేస్తే కోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే వాళ్ళ భార్యనో వాళ్ళ పిల్లలో వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు, మన మావాడు ఎక్కడున్నాడు చెప్పండి అని. సో అందువల్ల కోర్టు ముందు ప్రవేశపెట్టడం, కోర్టు ఇప్పుడు దిగువ కోర్టు నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. జ్యుడిషియల్ రిమాండ్ పంపించే ఎక్కడికి పోతారండి? గీతా ఆర్ట్స్కి వస్తారా? మీకు నాకు చెప్పండి. మీకు జ్యుడిషియల్ రిమాండ్ పంపాక ఆటోమేటిక్గా చెంచల్గూడ జైలుకి పోవాలి. చెంచల్గూడ జైల్లో నేరస్తులే ఉండరు, రిమాండ్ ఖైదీలు ఉంటారు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు మీకు. అందువల్ల అల్లు అర్జున్ జైలు ఈ ప్రాసెస్ అనేది కఠినంగా ఉన్నట్లు కాదు. 1, 2 అసలు ఈ కేసు పెట్టి ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. ఆల్రెడీ సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు. 10 రోజులు మనకు గుర్తున్న ఒక వారం రోజుల ముందు ఒక thumbnailతో నేను వీడియో పెట్టాను, అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారా అని. సో ఇదేమి 1 వీక్ క్రితం నాగేశ్వర ఎట్లు ఊహించాడు. మీరు కావాలంటే 1 వీక్ కిందటి వీడియో చూడండి, ఇదే హెడ్లైన్ ఉంటుంది, అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ అవుతారా అని ఒక హెడ్లైన్తో ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ ఏ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్. ఒక్కసారి కేసు పెట్టాక, కేసు పెట్టలేదు అనుకుందాం, కేసు పెట్టకుండా ఉండగలరా? ఇన్సిడెంట్ జరిగినాక నిన్న రేవంత్ రెడ్డి రాహుల్ కన్వర్కి ఇచ్చిన ఆస్తక్ ఇంటర్వ్యూలో అదే చెప్పాడు. ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లవాడు జీవన్మరణ సమస్యలో ఉన్నాడు కోమాల, జరిగినాక కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి అల్లు అర్జున్ బాధ్యుడా కాదా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేసు. ఇన్వెస్టిగేషను, కోర్టు విచారణ, ఎవరి అభిప్రాయం వారు, మీడియా ట్రయల్, ఇవన్నీ ఒకటి. కానీ పోలీసు ఏం చేయాలి? కేసు పెట్టకుండా ఉండాలా? కేసు పెట్టకుండా మనమే అంటాం కదా, చట్టం ముందు అందరూ సమానులే అంటారు. మరి ఎందుకు కేసు పెట్టలేదు? కేసు పెట్టకపోతే అంటే అల్లు అర్జున్కి రాజ్యాంగం వర్తించదా? అల్లు అర్జున్ రూల్ ర్యాంపేజ్ అయిపోయిందా అని అనరు ఎవరైనా. సో అందువల్ల ఇట్స్ ఎ డ్యూ లీగల్ ప్రాసెస్ జరిగింది తప్ప ప్రత్యేకంగా కఠినంగా ఉన్నారా అనే మీరు అన్న పాయింట్ నేను వివరణ ఇచ్చాను.